మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ప్రజలు పోయి ఎన్నిసార్లు బతికినా వార్డును అభివృద్ధి చేయలేదు. వాళ్ళు సంపాదించుకోవడం తప్ప మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏది కానీ మాకు ప్రజలకు అనుకూలమైన పనులు ఏ విధంగా వాళ్ళు సహకరించలేదు. గత పాలకులు మాకు గృహలక్ష్మి అని, తులం బంగారం అనేసి, వీధి లైట్లు కూడా సరిగా లేవు. నాయకులు అనే వాళ్ళు సంపాదించుకోవడానికే ప్రియారిటీ ఇస్తున్నారు, కానీ ఇవాళ జమ్మికుంటను అభివృద్ధి చేయడానికి ఇవాళ ప్రియారిటీ లేదు. ఇవాళ జమ్మికుంట అనేది ఒక రకంగా వర్షాలు వస్తే హౌసింగ్ బోర్డులో ఇండ్లన్నీ ఖాళీ చేసి. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు అడవాల శ్రీధర్ కుమార్. ఏ వార్డు ఇది 28వ వార్డు. మీ వార్డులో ఏం సమస్యలు ప్రధాన? మా వార్డులో ప్రధానంగా మురికినీటి కాలువల సమస్య ఉన్నది, ప్లస్ సీసీ రోడ్ల సమస్య ఉన్నది, వీధి లైట్ల సమస్య ఉన్నది, ఇంకా అనేకంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి గత పాలకులు నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్ప ఇది వ్యవస్థతో కాదు, మా ప్రజలు అడగక కాదు. వాళ్ళ ఓట్లేసి గెలిపించుకున్నారు, ఇళ్ళల్లో కూర్చున్నారు. ప్రజలు పోయి ఎన్నిసార్లు బతికినా వార్డును అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఏ పార్టీతో నీకు పోటీ ఉంది? మిగతా పార్టీల అభ్యర్థులు ఇక్కడ ఏ హామీలు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు ఎక్కడి వారు? ఇక్కడ ప్రధానంగా దాదాపుగా పోటీ ఏం నాకు కనిపించట్లేదు. ఉన్నది, కాకపోతే ఏంటంటే వాళ్ళు స్థానికేతరులు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కాదు. వేరే విలేజ్ నుండి వచ్చి ఇక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు ఉన్న వాళ్ళే. నేను పుట్టింది ఇక్కడే, పక్కపండి ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టాను. మన ధర్మశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంకో వచ్చేసి హై స్కూల్ చదివాను. 10th క్లాస్ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. నా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఉన్నారు, హై స్కూల్ క్లాస్మేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ ఉన్నారు. ఏమంటున్నారు మీరు జనం దగ్గరికి ఓట్లు అభ్యర్థించడానికి పోయినప్పుడు జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను ప్రతి ఒక్క ఇంటింటికి గడపకు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చాలా మంచిగా స్పందిస్తున్నారు. నువ్వు స్థానికునివి, నువ్వే ఉండి మా సమస్యలను పరిష్కరించాలి. ఇంతవరకు స్థానికేతరులకు మేము సపోర్ట్ చేశాము. వాళ్ళు సంపాదించుకోవడం తప్ప మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏది కానీ మాకు సాల్వ్ చేయలేదు. కాబట్టి మీకు మేము సపోర్ట్ చేస్తామని అందరూ అంటున్నారు. రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో ఉంటారా? గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క ఇంటి సమస్యను నా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తాను. మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి బలపరిచిన అభ్యర్థిని నేను. ఇక్కడ వార్డులో బీజేపీ వార్డు కౌన్సిలర్గా గెలిచినాక ప్రత్యేక నిధుల ద్వారా ఇక్కడ చాలా సమస్యలు అన్నగారి దృష్టిలో ఉన్నాయి. ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులు అన్న దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని నువ్వు గెలిచిన వెంటనే సత్వరంగా నేను పరిష్కరిస్తాను. జమ్మికుంటలో అన్ని వార్డుల కన్నా మీ వార్డులో ఎక్కువ నిధులు ఇచ్చి సంక్షేమానికి తోడ్పడతానని అన్నగారు మాటిచ్చారు. దాని ప్రకారమే నేను ప్రజలలో అన్నగారు చెప్పిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేను ప్రజలలోకి తీసుకెళ్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, శ్రీ బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మేము ఎల్లవేళలా ప్రభుత్వ పథకాలను అమలు పరుస్తామని నా మనస్సాక్షిగా మాట ఇస్తున్నాను. జై బీజేపీ, వర్ధిల్లాలి. ముందుగా పల్లవి టీవీ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు. మా యొక్క 28వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి అడవాల శ్రీధర్ గారు. అడవాల శ్రీధర్ గారు స్థానికుడు, ఇక్కడే పుట్టి పెరిగిన వారు. ఆయనకు అందరూ సుపరిచితులు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్లు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నాయకులు కూడా చాలామంది సహకరిస్తున్నారు. వివిధ విలేజ్లలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మేము ఓట్లేస్తాం నీకు అని చెప్పి వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. మరియు ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికేతరులే పోటీ చేసేవాళ్ళు. ఒకరు మడిపల్లిలో ఇదివరకు అక్కడ ఒక ఓటు వేశారు, మళ్ళీ ఇక్కడ ఎలా పోటీ చేస్తున్నారు అది కూడా గుర్తించాలి ప్రజలు. ఇంకొక వ్యక్తి బేదిగల్, అతను కూడా బేదిగల్లో సింగిల్ విండో డైరెక్టర్గా, వార్డు మెంబర్గా పనిచేసినాడు. అతను అక్కడ వాళ్ళ ఊళ్ళో పొలిటికల్ పదవులు అనుభవించి మళ్ళీ ఇక్కడ కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయనే డబ్బు, హోదా, పలుకుబడితోటే వాళ్ళు ముందుకు వస్తున్నారు. గతంలో వాళ్ళు సహకరించిన అభ్యర్థులు, వీళ్ళిద్దరు అభ్యర్థులు ఒక అభ్యర్థిని బలపరిచి సహకరించి కూడా వాళ్ళు ఇక్కడున్న రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్యలు,
లైటింగ్ సమస్యలు, ప్రజలకు అనుకూలమైన పనులు ఏ విధంగా వాళ్ళు సహకరించలేదు. దానికి మేమందరం సాక్షిగా ఉన్నాము, వార్డు ప్రజలము. దీనికి సంబంధించిన అధికారులు మా మంత్రివర్యులు బండి సంజయ్ గారు, ఆయన మాకు అన్ని విధాలా సహకరిస్తామని సెంట్రల్ నుండి మాకు డ్రైనేజీకి, రోడ్లకు, సీసీ రోడ్లకు, లైటింగ్కు, వీటన్నిటికీ ఆర్థికంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి మాకు ఫండ్ తీసుకొచ్చి సహకరిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలపరిచి మీరందరూ అత్యధిక ఓట్లేసి మన తెలంగాణలోనే హైయెస్ట్ మెజార్టీగా ఉండాలని 28వ వార్డు ప్రజలందరూ గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే ఓటేసి మన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాము. 28వ వార్డు అభ్యర్థి అడవల శ్రీధర్ అన్న గారికి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. తనకి మేము మహిళలందరము మనస్ఫూర్తిగా అందరం సపోర్ట్ చేస్తున్నాము. గత పాలకులు మాకు గృహలక్ష్మి అని, తులం బంగారం అనేసి, స్కూటీ, ల్యాప్టాప్స్ అవి ఇస్తాననేసి పిల్లలకి ఏమీ ఇవ్వలేకపోయారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 2500 వేస్తామనేసి అని అన్నారు. అది కూడా ఏమి చేయలేకపోయారు. 28వ వార్డులో రోడ్లు అయితేమి, కాలువలు అయితేనేమి, ఏవి మంచినీటి సమస్య కానీ అన్నీ సరిగా లేవు. వీధి లైట్లు కూడా సరిగా లేవు. స్కూల్ ముందు కొంచెం అంటే చిన్న చిన్న పిల్లలు కానీ అరాచకాలు అంటే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ నిర్మూలించడంలో కూడా వాళ్ళు కొంచెం విఫలమయ్యారు, పట్టించుకోవట్లేదు. ఏ టైం అయినా బయటనే చిన్న చిన్న పిల్లలు స్కూల్ దగ్గర కానీ కొంచెం కేరింగ్ అనేది లేకుండా పోయింది గత పాలకులలో. అది మేము ఈ ప్రభుత్వం ద్వారా అవన్నీ నిర్మూలించుకుంటామనేసి అనుకుంటున్నాము. అందుకే బీజేపీని గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. మహిళా సంఘాలను కూడా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. ప్రధానమంత్రి మోడీ గారు మహిళల కోసం ఎన్నో అవకాశాలు ఇచ్చారు. స్వయం ఉపాధి కింద శ్రీనిధి అని అవి మన స్వయం ఉపాధి పథకాలు చాలా అమలు చేశారు. నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ బండి సంజయ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన బలపరిచిన అభ్యర్థిని అడవాల శ్రీధర్ కుమార్ అన్న గారిని గెలిపించుకుంటామని అనుకుంటున్నాము. జై బీజేపీ. ఇంతకుముందు ఈ వార్డు నుంచి 2 సార్లు బీజేపీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాం. ఈసారి ఈ వార్డు మీద ఖచ్చితంగా బీజేపీని గెలిపించే అవకాశం పబ్లిక్ ఇస్తుర్రు. వాళ్లకు ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్కును 2 సార్లు వాళ్ళని గెలిపించారు. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటిది అనేది వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు తెలుసు. ఈసారి మాకు మీద మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారి స్పెషల్ నిధులతో కూడా వార్డును డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి వార్డు నుంచి ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలనేది ఆలోచన మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించే అవకాశం ఇస్తారు. మాకు వాళ్ళకు అనుగుణంగానే మేము పనిచేస్తామని కూడా చెప్తున్నాం. ఈరోజు మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు ఏమో ఇస్తుందని అనుకొని ఇవాళ సర్పంచులు కూడా భారతీయ జనతా పార్టీలోకి గెలిచిన సర్పంచులు కూడా మరి బీజేపీ వైపు చూడడం జరిగింది. మరి ఇవాళ ఎంబటే మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇవాళ ఈ మున్సిపల్ ఎలక్షన్ రాగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇవాళ రాష్ట్ర పార్టీ ఇవాళ బాగా పెట్టి ఇవాళ మేము బలంగా ఉన్నాం. మరి ఇవాళ జమ్మికుంట మున్సిపాలిటీకి వస్తే గతంలో 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మరి టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన క్రమంలో ఈ జమ్మికుంటకు ఏమేమి తీసుకొచ్చిండ్రో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జమ్మికుంట అనేది ఒక రకంగా వర్షాలు వస్తే హౌసింగ్ బోర్డులో ఇండ్లన్నీ ఖాళీ చేసి మరి వేరే చోటుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఉన్నది. మరి అలాగే ఇవాళ నాయన్ చెరువు 2 సార్లు తెగిపోయింది. నాయన్ చెరువు 2 సార్లు తెగిపోయిన దానికి కారకులు ఎవరు? ఇవాళ నాయకులు అనేవాళ్ళు సంపాదించుకోవడానికే ప్రియారిటీ ఇస్తున్నారు, కానీ ఇవాళ జమ్మికుంటను అభివృద్ధి చేయడానికి ఇవాళ ప్రియారిటీ లేదు. మరి ఇలా నాయకులు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళే, టీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళే, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే వాళ్ళే, లాస్ట్కు కేఏ పాల్ పార్టీ ఉన్న లీడర్లు వాళ్ళే. ఇవాళ బీజేపీ నుంచి ఇవాళ 30 మంది అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజకీయానికి ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి వారి మీద అవినీతి మచ్చలేదు. మరి గతంలో టీఆర్ఎస్లో ఉన్నా కానీ కాంగ్రెస్లో ఉన్నా కానీ వారు అనేకమైనటువంటి అభివృద్ధి చేసి ఇవాళ ఈ మున్సిపాలిటీని ముంచడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రయత్నం చేస్తలేరు. మరి అలాగే గతంలో ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్న అతను అది వరకు విప్పుగా ఉన్నాడు. మరి ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ 2 సంవత్సరాలు అయింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ జమ్మికుంట గడ్డ నుంచి ఎమ్మెల్యే గారికి, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ హుజరాబాద్ కాన్స్టిట్యూషన్కి నువ్వు 2 రూపాయలను తెచ్చినావని అడుగుతున్నాం. ఇవాళ నువ్వు స్కిల్స్ చేసుడు, స్టంట్లు చేసుడు, లొల్లులు పెట్టుకుంటూ తప్ప నీ వల్ల అభివృద్ధి అనేది జరగదు. మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేదు, కనుక 1 రూపాయి అభివృద్ధి కూడా నిధులు వచ్చే ఆస్కారం లేదు.
మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రణవ్ బాబు అనే వ్యక్తి ఇవాళ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయనకి ఈ కాన్స్టిట్యూషన్ గురించి ఏం తెలియదు. ఇవాళ ఏ రూపాయి తెచ్చినా గంట లేదు. మొన్నటికి మొన్న మా బండి సంజయ్ అన్న ద్వారా 7 కోట్ల రూపాయలతో ఇక్కడ స్టేడియం నిర్మించడం జరుగుతుంది. అలాగే మరి 15th ఫైనాన్స్ ద్వారా ఇవాళ ఒక వ్యక్తికి 812 రూపాయలు ఇవాళ 14th 15th ఫైనాన్స్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే 16th ఫైనాన్స్ ద్వారా 1000 కోట్ల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జమ్మికుంటను మరి ఇవాళ కరీంనగర్ ధీటుగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ కూడా జమ్మికుంట ప్రజలకు ఇలా ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎన్ని రూపాయలు ఇచ్చినా తీసుకోండి. భారతీయ జనతా పార్టీని నమ్ముండి, నరేంద్ర మోడీ గారిని నమ్ముండి, భారతీయ జనతా పార్టీని నమ్ముండి మీరందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇవాళ మా బండి సంజయ్ అని చెప్పినట్టు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇలా కమలం గుర్తు మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి. 5 సంవత్సరాల్లో జమ్మికుంటను ఇవాళ సుందరంగా తీర్చిదిద్దుతాం. మరి మొన్న మా సంజయ్ అని చెప్పిండ్రు ఇక్కడ ఒక నాయన్ చెరువు ఉంది, ఆ ధర్మారంలో ఒక గుల్ల చెరువు ఉంది. ఈ చెరువులను రెండింటిని కూడా ఇవాళ అతి సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతాలుగా చేస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ దుబ్బమల్లన్న ఉన్నది, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నది, తర్వాత శివాలయం ఉన్నది. వీటన్నిటి కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి చేస్తాం. కనుక మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద ఓటేసి మరి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా జమ్మికుంట ప్రజలకు, జమ్మికుంట ఓటర్లందరికీ కూడా మేము విమ్రానంగా వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం.